రైట్ సార్. ఇంకో విషయం తీసుకున్నట్లయితే నిన్న ఏదైతే పార్లమెంట్ లో రాఫెల్ పై చర్చ జరిగింది, దానికి సంబంధించి రాఫెల్ పై రచ్చరచ్చ, పారికర్ పడక గదిలో దస్త్రాలు, గోవా మంత్రి రానే చెప్పారంటూ కాంగ్రెస్ ఆడియో విడుదల చేసింది. లోక్సభలో వాద ప్రతివాదులు, నకిలీదన్న అధికార పక్షం, పార్లమెంటరీ దర్యాప్తునకు ప్రభుత్వం తిరస్కరణ. సో మనకి తెలిసిందే సార్. సో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై సాగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క డిఎంకే వాళ్ళు దాని కావేరీ జలాల గురించి కూడా ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఇదైతే నిజంగా రచ్చరచ్చ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఇష్యూని ఎలా చూడాలంటారు? అలాగే రాహుల్ గాంధీ కూడా ప్రధానితో ముఖాముఖికి రెడీ అంటూ కూడా చెప్పారు కదా సార్, దాని గురించి ఒకసారి రాహుల్ గాంధీ గారిని మనోహర్ పరిక్కర్ గారి పడక గదిలోకి పంపిస్తే బాగుంటుంది. ఇంతకన్నా ఈ విషయంలో చెప్పేది ఏమీ లేదు. ఒకసారి ఆయన పడక గదిలోకి వెళ్ళి సెర్చ్ చేసుకోమని చెప్పాలి. అంతకు మించి, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది, న్యాయస్థానాలు చెప్పినాయి, రకరకాల ఆర్మీ అధికారులు చెప్తున్నారు. అసలు వాస్తవానికి రఫాల్ డీల్ గురించి ఈరోజు మాట్లాడేందుకు ఏమీ లేదు. అయినప్పటికీ దాన్ని ఒక వివాదంగా చేసి చేయాలంటే కేవలం కాలయాపన, కేవలము బురద మీ మీద చల్లి కడుక్కోమని చెప్పడం. నిజానికి ఆయన దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నట్లయితే ఆయన ఒక జిరాక్స్ కాపీనో ఇంకోటో తీసుకొచ్చి ఇవ్వాలి, లేదా ఒకసారి మనోహర్ పరిక్కర్ గారి అనుమతితోనో వితౌట్ అనుమతితోనో వెళ్ళి ఆయన బాత్రూంలో, ఆయన బెడ్రూమ్లోనో బాత్రూంలోనో వెళ్ళి చూసుకుని పాపం ఆయనంతటా ఆయన పరిశీలించుకుని వస్తే ఈ దేశానికి సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. పార్లమెంట్ యొక్క విలువైన సమయాన్ని ఇటువంటి నిరర్ధకమైనటువంటి విషయాల్లో ఖర్చు చేయటం అనేది క్షమార్హమైనటువంటి నేరం కాదు. ఆయనకి కూడా తెలుసు రఫాల్లో ఎటువంటి వివాదము లేదన్నటువంటి విషయం తెలుసును. బట్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఇరుకున కూడా పెట్టడం లేదు. ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం లేదు. దేశ ప్రజలు నమ్మటం లేదు, ప్రభుత్వం ఇరుకులో లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు చెప్పవలసినవన్నీ చెప్పింది, కాగితాలన్నీ విప్పి చూపించింది. ఇంకేమున్నది ఇందులో వివాదం? కేవలము కాలయాపన చేయటము, పార్లమెంట్ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేయటము, విలువైనటువంటి న్యూస్ ప్రింట్ని ఖరాబు చేయటం తప్పితే, అతి విలువైనటువంటి ఎయిర్ టైంని ఖరాబు చేయటం తప్పితే ఆయన సాధిస్తున్నది మరేమీ లేదు. ఆడియో టేప్ రిలీజ్ చేసామని చేసి చూపించాల్సింది. ఆయన ఆడియో టేప్ని రిలీజ్ చేయాల్సింది. చేస్తాము అన్నారు ఆయన, చేసి చూపించాల్సింది. అప్పుడు విషయాలు తెలిసి ఉండేవి, ఆడియో టేప్లు ఏమున్నాయన్నది తెలిసి ఉండేది. రాడియా టేప్స్ బయటపడ్డాయి. రాడియా టేప్స్ బయటపడ్డప్పుడు మరి సీనియర్ జర్నలిస్టులు కూడా క్షమాపణలు చెప్పుకున్నారు. నీరా రాడియా జైలుకు వెళ్ళింది. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు మంత్రిగా ఉండాలనేది ఆమె డిసైడ్ చేస్తోంది. ఒక పిఆర్ఓ డిసైడ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆమె జైలుకు వెళ్ళింది. నాయకులు క్షమాపణలు చెప్పారు, జర్నలిస్టులు క్షమాపణలు చెప్పారు, సంజాయిషీలు ఇచ్చుకున్నారు. వాడి దగ్గర ఉన్నట్లయితే బయట పెట్టాలి. సో మొత్తానికి దీని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. దీని గురించి నిజానికి ఇది నిరర్ధకమైనటువంటి అంశం. ఈనాడు దేశం మాట్లాడవలసినటువంటి అంశం కాదు. రఫాల్ డీల్కి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మాట్లాడేందుకు ఏమీ లేదు. రైట్. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మాట్లాడేందుకు ఏమీ లేనప్పుడు రఫాల్ డీల్లో